నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. పట్టాల మీద ఆగి ఉన్న రైలుని ఇంకో రైలు వెనక నుంచి చాలా వేగంగా ఢీ కొట్టడం వల్ల ఏకంగా రైలు పట్టాలు ఈ విధంగా పైకి లేచి వచ్చేసాయి. పైన చూడండి, బోగి ఎట్లా పైకి వెళ్ళి వేలాడుతూ కనిపిస్తుందో. ట్రైన్ ట్రాక్, బోగి పరిస్థితి ఇట్లా ఉంది అంటే ఆ రైల్లో ప్రయాణించిన ప్రయాణికుల పరిస్థితి ఇంకా ఎలా ఉండాలి? విజయనగరం జిల్లా అలమండ కంటకాపల్లి మధ్య జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ చాలా ఘోరమైన యాక్సిడెంట్ అని ఈ విజువల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. జూన్ 2వ తేదీన ఒరిస్సాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం విషాదాన్ని మర్చిపోకముందే సేమ్ అట్లాంటిదే విజయనగరం జిల్లాలో ఈ రైలు యాక్సిడెంట్ జరిగింది. పట్టాల మీద ప్రయాణికుల ఆర్తనాదాలు, నుజ్జు అయిపోయిన బోగీలు. కేవలం 4 నెలల్లో బాలాసోర్ రైలు ప్రమాద ఘటనే మళ్ళీ రిపీట్ అయింది అంటే మన రైల్వే వ్యవస్థ ఆ పెద్ద ఇన్సిడెంట్ నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నట్టు, ప్రయాణికుల భద్రతకు ఏం భరోసా ఉన్నట్టు, మన రైల్వేస్కి ఏమైంది అసలు? నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి కంటకాపల్లి ప్రమాదం మృతుల సంఖ్య 14కి చేరింది. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. రైలు బోగీల్లో ఇరుక్కున్న వాళ్ళను వెంటనే బయటికి తీయడం కష్టంగా మారడం వల్ల ఎక్కువ ప్రాణ నష్టము జరిగినట్లు తెలుస్తుంది. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఘటనా స్థలంలో ఏరియల్ సర్వే చేశారు. హాస్పిటల్కి వెళ్ళి బాధితుల్ని పరామర్శించారు. మన రైల్వే శాఖ ఎప్పుడు నిద్రమత్తు వీడుతుంది అని చెప్పి బెంగాల్ సీఎం, మాజీ రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ ఘటన మీద విచారణ చేపట్టాలి అని చెప్పి ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాలాసోర్ ఘటన జరిగిన కొన్ని నెలల్లోనే ఈ ఘటన జరగడం మీద తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రము, రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు పాటిస్తున్న ప్రమాణాలను తిరిగి సమీక్షించి ప్రయాణికుల్లో నమ్మకం పెంచాలి అని ఆయన డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది చూస్తే వాల్తేర్ డివిజన్లో విశాఖపట్నము పలాస ప్యాసింజర్ రైలు అక్టోబర్ 29న అంటే ఆదివారం సాయంత్రము 5:45 వైజాగ్లో స్టార్ట్ అయింది. 15 నిమిషాల తర్వాత అంటే 6 గంటలకు సేమ్ అదే ట్రాక్ మీద నుంచి వైజాగ్ నుంచే విశాఖ రాయగడ ప్యాసింజరు బయలుదేరింది. ముందుగా బయలుదేరిన పలాస ప్యాసింజరు 6:42 విజయనగరం జిల్లా కొత్తవలస స్టేషన్ దాటింది. కంటకాపల్లి దగ్గర సిగ్నల్ సమస్య రావడం వల్ల పలాస ట్రైను నెమ్మదిగా వెళ్ళి అలమండా స్టేషన్లో మిడిల్ లైన్ మీద ఆగిపోయింది. విశాఖ నుంచి 6 గంటలకు సేమ్ ట్రాక్ మీద రాయగడ ప్యాసింజర్ రైలు బయలుదేరింది కదా, ఆ రైలుకు అదే ట్రాక్ మీద ముందు పలాస ప్యాసింజర్ సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయిన విషయం చెప్పి వేరే ట్రాక్ మీదకి ఆ రైలుని మళ్లించి ఉండాలి. అట్లా మళ్లించి ఉంటే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగేది కాదు. కానీ స్టేషన్ మాస్టర్ నుంచి సమాచారం రాలేదో లేకపోతే మానవ తప్పిదము, లోకో పైలట్ తప్పిదం ఏమైనా ఉందో తెలియదు. కానీ మొత్తానికి రాయగడ ప్యాసింజర్ 70 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి రాత్రి 7 గంటల టైంలో పలాస ప్యాసింజర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. రాయగడ రైలుకు చెందిన 4 బోగీలు పలాస ట్రైన్ను ఢీకొట్టి ఆ రైలు బోగీల మీదకి వెళ్ళిపోయాయి. పక్క ట్రాక్ మీద ఆగి ఉన్న గూడ్స్ రైలు మీదకి అవి వెళ్ళి పడిపోయాయి. అంటే 2 ప్యాసింజర్ రైలు, పక్కనుండే గూడ్స్ రైలు, మొత్తం 3 రైళ్లలో ఉండే 7 బోగీలు నుజ్జు అయ్యాయి. పట్టాలు పైకి లేచాయి. రైలు పెట్టెలు ఏకంగా పైకి వెళ్ళిపోయాయి. పలాస ట్రైన్ చివరిలో మహిళల బోగీలు ఉండడంతో వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. రాయగడ ట్రైన్లో మొదట్లో దివ్యాంగుల బోగి ఉంది. సో ఆ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్న బోగి పట్టాలు తప్పి పొలాల మీద పడిపోయింది. ఆ పక్కనే ఉండే ఆ పొలాల మీదకి పడిపోయింది. దీనివల్ల వాళ్ళంతా కూడా గాయపడ్డారు. పలాస ప్యాసింజర్ ట్రైన్ గార్డుతో పాటు రాయగడ ప్యాసింజర్ రైలు లోకో పైలట్ చనిపోయారు. ఈ 2 రైళ్లలో కలిపి, ఈ 2 ప్యాసింజర్ రైళ్లలో కలిపి 1400 మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. విశాఖ, విజయనగరము, శ్రీకాకుళం జిల్లాల నుంచి వీళ్ళంతా ప్రయాణం చేస్తున్నారు. దినసరి కూలీలు, ఉద్యోగులే ఈ 2 రైళ్లలో ఎక్కువగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు. చనిపోయిన వాళ్ళు, గాయపడ్డ వాళ్ళలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే. ప్రమాదం జరిగిన తీరు చూస్తే ఎవరికైనా సరే బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంటే కళ్ళ ముందుకు వస్తుంది. మళ్ళీ సుమారు 300 మంది ప్రయాణికుల ప్రాణాలు తీసిన ఘోర రైలు ప్రమాదం అది. అప్పుడు 1200 మందికి పైగా గాయపడ్డారు. ఆ ప్రమాద గాయాలు ట్రాక్ల మీద నుంచి పూర్తిగా చెదిరిపోక ముందే అలాంటి ఘటనే మళ్ళీ రిపీట్ అయింది.
బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం ఇండియన్ రైల్వేస్ గురించి వివరిస్తూ నేను చాలా పెద్ద వీడియో చేశాను. ఒకసారి మీకు మొత్తం రైల్వే సిస్టమ్ గురించి పూర్తిగా అవగాహన రావాలి అంటే ఆ వీడియో చూడండి. అలాగే అంతకు మించి చరిత్రలోకి వెళ్ళి పూర్తిగా మన రైల్వే సిస్టము ఎలా భారతదేశానికి ఇండియన్ రైల్వేస్ అనేది ఒక లైఫ్ లైన్ పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఇండియన్ రైల్వే హిస్టరీ అనే ఈ ఆడియో బుక్ చాలా హెల్ప్ అవుతుంది. కుకు ఎఫ్ఎంలో ఈ ఆడియో బుక్ ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇలాంటి ఆడియో బుక్స్ హెల్ప్ అవుతాయి. హిస్టరీకి సంబంధించినవి, జాగ్రఫీకి సంబంధించినవి ఇలాంటి చాలా ఆడియో బుక్స్ 10,000 గంటలకు పైగా తెలుగులో కుకు ఎఫ్ఎంలో అందుబాటులో ఉన్నాయి. ఇంతవరకు మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి. తులసి 50 అనే నా ఈ కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఫస్ట్ మంత్ 99 రూపీస్ ఉండే మంత్లీ సబ్స్క్రిప్షన్ 49 రూపీస్కే వస్తుంది. తర్వాత నెల నుంచి 99 రూపీస్ మీ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. మీరు ఏదైనా కుకు ఎఫ్ఎంకి నేరుగా చెప్పాలి అన్నా కూడా చెప్పచ్చు. డౌన్లోడ్ లింక్ని, ఫీడ్బ్యాక్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్దాం. ఈ రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ కారణమా లేదా మానవ తప్పిదం ఏమైనా ఉందా అనేది పూర్తిగా విచారణ చేస్తే గానీ బయటపడే అవకాశం లేదు. కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం తర్వాత తూర్పు కోస్తా రైల్వే అధికారులు భద్రత మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాము అని చెప్పారు. ట్రాకుల నిర్వహణ గానీ, సిగ్నలింగ్ వ్యవస్థను గానీ పటిష్టం చేస్తున్నాము అని ప్రకటించారు. అందుకోసం రైళ్లను చాలా రోజుల పాటు కొన్ని రూట్స్లో రద్దు చేసి మరి సిగ్నలింగ్ వ్యవస్థ ఎలా ఉందో తనిఖీ చేశారు. నిజంగా రైల్వే అధికారులు, స్టేషన్ మాస్టర్లు సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేదేనా? బాలాసోర్ ఘటన లాంటి అతిపెద్ద రైలు ప్రమాదం జరిగాక కూడా మన రైల్వే వ్యవస్థ అలర్ట్ అవ్వకుండా ఇంకో ప్రమాదం జరిగింది అంటే ఎంత తీవ్రమైన లోపాలుంటాయి. బాలాసోర్ ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత కవచ్ సిస్టమ్ గురించి చాలా ఎక్కువగా చర్చ జరిగింది. ఒకే ట్రాక్ మీదకి 2 రైళ్లు వస్తే లోకో పైలట్ ఆపకపోయినా కూడా ఆ 2 రైళ్లు కొంత దూరంలో వాటంతట అవే ఆగిపోయే ఒక అద్భుతమైనదే కవచ్ సిస్టమ్. కవచ్ సిస్టంతో అన్ని రైళ్లను అనుసంధానం చేసి ఉంటే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగే ఛాన్సే ఉండదు. మన దగ్గర ఉన్న టెక్నాలజీని వాడుకోకపోవడం వల్లే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కవచ్ టెక్నాలజీ వాడటము 2022లో మొదలైంది. మన రైల్వే మంత్రి కూడా ఏకంగా ట్రైన్లో ప్రయాణం చేసి ఇది ఎంత గొప్ప సిస్టమో అందరికీ తెలిసేలాగా చేశారు. కానీ మన దేశంలో ఇప్పటిదాకా కేవలం 2% రైల్ రూట్స్లో మాత్రమే ఈ కవచ్ అనేది అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్ల మీద పెట్టిన దృష్టిని కవచ్ విస్తరణకు అస్సలు పెట్టలేదు. కవచ్ వల్ల రైలు ప్రమాదాలు ఖచ్చితంగా తగ్గుతాయి, లేకుండా పోతాయి అనేది చేసిన ప్రచారం. కొత్త లగ్జరీ రైళ్లు ప్రారంభించకపోయినా పర్లేదు, కానీ ఉన్న రైళ్లు, ట్రాక్లు సక్రమంగా మెయింటైన్ చేయకపోతే ప్రమాదాలు మాత్రము జరుగుతూనే ఉంటాయి అని చెప్పడానికి విజయనగరంలో జరిగిన ఈ లేటెస్ట్ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ డిరైల్మెంట్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ పేరుతో రైల్వే లోపాల మీద తీవ్రమైన హెచ్చరికలు చేసింది. 2017-2021 మధ్య జరిగిన మొత్తం రైలు ప్రమాదాల్లో 69% రైలు ప్రమాదాలు కేవలం రైళ్లు పట్టాలు తప్పడం వల్లే జరిగాయి అని కాగ్ బయటపెట్టింది. పట్టాలు తప్పడానికి మెయిన్ రీజను ట్రాక్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడము అని చెప్పి కాగ్ చెప్పింది. బాలాసోర్ ఇన్సిడెంట్ తర్వాత కూడా చాలా రైలు ప్రమాదాలు జరిగాయి. చివరికి ఈ నెల అక్టోబర్ 13వ తేదీ కూడా బక్సర్లో రైలు పట్టాలు తప్పడం వల్ల 4 చనిపోయారు, 71 మంది గాయపడ్డారు. ఇండియన్ రైల్వేస్లో ఇప్పటికే 13 లక్షల మంది పనిచేస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ప్రస్తుతం రైల్వేస్లో 3.2 లక్షల నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చాలా కీలకమైన సిగ్నలింగ్, టెలికాము, ట్రాఫిక్ రవాణా విభాగాల్లోనే 77,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెంట్రల్ జోన్లో అయితే 28,650 పోస్టులు ఖాళీగా ఉంటే అందులో 14,203 పోస్టులు సేఫ్టీ కేటగిరీకి సంబంధించినవి. ఒక్క సదరన్ రైల్వే జోన్లోనే 471 లోకో పైలట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి. ఈ ఒత్తిడి మానవ తప్పిదాలకు దారితీస్తుంది. ఒక్కో లోకో పైలట్ రోజుకి 16 గంటలకు పైగా వర్క్ చేసే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి గతంలో చాలామంది లోకో పైలట్లు బాలాసోర్ ఇన్సిడెంట్ తర్వాత మీడియాతో చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం మీద, అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం మీద పెట్టిన దృష్టి రైల్వే భద్రత మీద పెట్టట్లేదు, ప్రయాణికుల సేఫ్టీ మీద పెట్టట్లేదు. ఇది నేను చెప్తున్నది కాదు. 2017-18 బడ్జెట్లో కేంద్రము రాష్ట్రీయ రైల్ సురక్షా కోష్ కింద
1,00,000 కోట్ల నిధుల్ని కేటాయించింది. కానీ ఇందులో రైల్వే నుండి రావాల్సిన 20,000 కోట్లలో 4,225 కోట్లు మాత్రమే వచ్చాయి. టికెట్ ధర బాగా తక్కువగా ఉండడం వల్ల రైల్వేస్ నష్టాల్లో నడుస్తోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు పేరు మాత్రమే కావాలి. ఆ పేరు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే రాదు. ట్రాకులు బాగు చేయడం మీద దృష్టి పెడితే ఏ గవర్నమెంట్కి పేరు రాదు. అదే కొత్తగా ఒక ట్రైన్ని స్టార్ట్ చేసి ఫోటోలు దిగితే ఖచ్చితంగా పేరు ఫేము వస్తుంది. సో అది ప్రచారం అవుతుంది. కాబట్టి కొత్త రైలు తీసుకొని రావడము, ఆధునిక హంగులు ఏర్పాటు చేయడం మీద పెట్టే దృష్టి సేఫ్టీ మీద పెట్టట్లేదు అనే విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. మనకి రైల్వే ట్రాక్స్ రెన్యూవల్ మీద పెట్టే ఖర్చు ఎట్లా జోన్ల వారీగా తగ్గించుకుంటూ పోతున్నారో చూడొచ్చు. మరీ దారుణంగా వెస్ట్రన్ జోన్లో 2017 నుంచి 2021 మధ్య ట్రాక్ రెన్యూవల్ మీద చేసిన ఖర్చు 69% నుంచి జస్ట్ 3% పడిపోయింది అని చెప్పి కాగ్ విమర్శ చేస్తూ చెప్పింది. ఒక్కసారి గ్రాఫ్ చూడండి. గంటకు 110 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళగలిగే వందే భారత్ రైళ్లు ప్రస్తుతము సగటు స్పీడు 100 కూడా దాటట్లేదు. ఒక ట్రైన్ సగటు స్పీడు పట్టాల క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. కనీసం ట్రాక్ని బాగు చేయకుండా ఆ ట్రాక్ స్థాయికి మించి హై స్పీడ్ రైళ్ళని మనం ప్రారంభిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. రోజుకి 2.5 కోట్ల మంది ప్రజలు రైల్వే ప్రయాణం చేస్తున్నారు అంటే భద్రత ముఖ్యమా, లేకపోతే హై స్పీడు, లగ్జరీ, లుక్స్ బాగుండడం ముఖ్యమా? మీలో ఎంతమందికి ప్రయాణించడానికి మామూలు రైళ్ళ కంటే వందే భారత్ రైలు ప్రయారిటీ? విజయవాడ నుంచి చెన్నై వెళ్ళడానికి వందే భారత్ రైలు టికెట్ ధర 1,400. ఒక్కో వందే భారత్ రైలు తయారీకి దాదాపు 115 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రస్తుతము మొత్తం 25 రూట్స్లో ఈ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక రూట్కి ఒక రైలు వేసుకున్నా కూడా మొత్తము 25 × 115 అంటే 2,875 కోట్లు. ఇంత ఖర్చు చేసినా కూడా అవి పూర్తి వేగంతో వెళ్ళలేకపోతున్నాయి. రైల్వే ట్రాక్ల్ని జాగ్రత్తగా పరిరక్షించి ట్రాక్ బాగోగుల్ని చూసుకోవాల్సిన గ్యాంగ్మెన్ ఉద్యోగాల్ని భర్తీ చేయాల్సింది పోయి వాటిని కూడా ప్రైవేట్ కంపెనీల నుంచి అవుట్సోర్సింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు 25 కిలోల బరువుని మోస్తూ ట్రాక్ మీద 5-6 కిలోమీటర్లు చెక్ చేసుకుంటూ గ్యాంగ్మెన్లు వర్క్ చేస్తారు. అందుకే వాళ్ళని రైల్వే సైనికులు అంటారు. ఒక గ్యాంగ్మెన్ సరిగా పనిచేయకపోతే రైలు ప్రయాణికులంతా కూడా ప్రమాదంలో పడిపోతారు. అలాంటి కీలకమైన ఉద్యోగాల్ని అవుట్సోర్సింగ్ ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరమైన నిర్ణయం. 92 ఏళ్ల పాటు కొనసాగిన రైల్వే ప్రత్యేక బడ్జెట్కు 2016లో మోదీ ప్రభుత్వం మంగళం పాడేసింది. దేశానికి లైఫ్ లైన్ లాంటి రైల్వేస్కి స్పెషల్ బడ్జెట్ తీసేయడము అంటే మన రైల్వేల స్వయం ప్రతిపత్తిని చేతులారా దెబ్బతీయడమే. అలాగే మన రైల్వేలను చాలా వేగంగా ప్రైవేటీకరిస్తున్నారు అనేది కూడా అందరూ తెలుసుకుని తీరాల్సిన విషయం. 2024 నాటికి 12 ప్రైవేట్ రైళ్లు, 2027 నాటికి మొత్తం 151 రైళ్లని అందుబాటులోకి తేవాలి అనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. అదే జరిగితే ప్రయాణికుల భద్రత మెరుగవుతుందా లేదా మరింత దిగజారిపోతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రయాణికుల భద్రతే మా తొలి ప్రయారిటీ అని చెప్పి మాటల్లో చెప్తూ చేతల్లో మాత్రం పబ్లిసిటీకి పనికొచ్చే వందే భారత్ రైళ్లు, నమో రైళ్లు, బుల్లెట్ ట్రైన్ల మీద ఎక్కువ దృష్టి పెడితే మన సిగ్నలింగ్ వ్యవస్థ, కవచ్ అనుసంధానము అలాగే ఉండిపోతాయి. ఫ్లైట్స్లో ప్రయాణించే మన రాజకీయ నాయకులు అప్పుడప్పుడైనా సరే రైళ్లలో ప్రయాణిస్తే గానీ రైల్వే భద్రత ఎంత ముఖ్యమో వాళ్ళకి అర్థం కాదు. ప్రజలు కూడా ప్రభుత్వాధినేతల్ని మీరు రైలు ప్రయాణాలు ఎందుకు చేయరు అని చెప్పి అడగాలి, చేయండి అని చెప్పి డిమాండ్ చేయాలి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీలైతే మన ఛానల్ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్లో సభ్యులుగా చేరండి. ఇలాంటి వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొని రావడానికి మీ మెంబర్షిప్ చాలా హెల్ప్ అవుతుంది.